హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. ఇంకా ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. గతేడాది నాని నటించిన దసరా, హాయ్ నానా సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. దాంతో పాటుగా ఆ రెండు సినిమాలకు చెందిన దర్శకులకు ఫిల్మ్ ఫేర్ అవార్డును తెచ్చిపెట్టాయి. ఆ జోష్లోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు నాని. దసరా సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ వదలతో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నాని కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందే సినిమాగా ఇది నిలవనుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన దసరా సినిమా నాని కెరియర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు శ్రీకాంత్ వదల ఈ చిత్రాన్ని పక్కా మాస్ మసాలా ఫార్ములాతో తెరకెక్కించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై దాదాపు 75 కోట్ల రూపాయలతో చెరుకురి సుధాకర్ దసరా చిత్రాన్ని నిర్మించారు. ఈ క్రమంలోనే దర్శకుడు శ్రీకాంత్ వదల ఏడాది తర్వాత దసరాకు సీక్వెల్ ను ప్రకటించారు. దసరాకు తెలంగాణ, ఇద్దరు స్నేహితుల మధ్య సాగే కథను ఎంచుకున్న దర్శకుడు సీక్వెల్ గా రాబోతున్న కొత్త సినిమాకు సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే కథను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అందుకోసం భారీ సెట్లు, భారీ సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు. కానీ మొదటి భాగానికి రెండో భాగానికి సంబంధం లేదని, కేవలం సోల్ మాత్రమే తీసుకుని మిగిలిన కథను పూర్తిగా విభిన్నంగా రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. దసరా 2ని జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ప్రారంభించే ఆలోచనలో నాని ఉన్నారంట. ఈ సినిమాలో నానికి జోడిగా బాలీవుడ్ అందాల రాశి జాన్వీ కపూర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొదటి భాగానికి సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఈ సీక్వెల్ దాదాపు 120 నుంచి 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో సుధాకర్ చెరుకుని నిర్మించనున్నారు. నిజమైన నాయకుడికి ఐడెంటిటీ అవసరం లేదన్న స్లోగన్ తో ఈ సినిమా పోస్టర్ డిజైన్ చేశారు మేకర్స్. స్లోగన్ కు తగ్గట్టుగానే సినిమాలో చాలా వేరియేషన్స్ ఉండనున్నట్లు తెలుస్తుంది. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. Until then, see you. Bye bye.